తెలంగాణ మనకచ్చి 12 ఏళ్ళు దాటింది. కానీ బీజేపీలకు ఎంత కండ్లమంట, ఎంత కడుపుమంట, మనసులో ఎంత ఇసం ఉన్నది లేకుంటేంది. ప్రధాని మోడీ కాంచెలి షురు చేస్తే కార్యకర్తల దాకా సందు దొరకకుండా మన తెలంగాణ మీద తాపకోసారి ఇసంగాకుతూనే ఉన్నారు. ఇప్పుడు నిండు పార్లమెంట్లా భూపాటి ఎంపీ భారత్ పాకిస్తాన్ విభజన కంటే మన తెలంగాణ విభజన దారుణంగా జరిగిందంటుండు. ఇది ఇందా ప్రతి తెలంగాణ బిడ్డకు కోపం వస్తుందా రాదా? కానీ మన పూపాటోళ్ళకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. అగో గీనే ఏం మనిషి అసలు ఏమన్నా తెలివిగాల్లోని ముచ్చట్ని మాట్లాడిందా లేకుంటేంది మరి? తెలంగాణ మీద నేరి గింత కోపం ఎందుకు కావచ్చు అసలు? ఈయన ఇవ్వాలంటే తేజస్వి సూర్య అని పువ్వుపాటి ఎంపీ మన తెలంగాణ పుట్టుక మీద ఏం మాట్లాడిండో ఇనురి. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. ఏమంటాడంటే అసలు ఆంధ్ర తెలంగాణను వేరు చేసుడు ఘోరం, భారత్ పాకిస్తాన్ను అంగ్రేజోలు ఎంత ఘోరంగా వేరు చేసిరో అంత అద్మానంగా ఆంధ్ర తెలంగాణను విడగొట్టిరని అంటుండు. ఏంది అసలు గివే మాటలు? మన తెలంగాణ మీద ఎంత కండ్లమంట, ఎంత కడుపు మంట ఉంటే గీ మాటలు అంటాడు వల్ల ఈ ఎంపీ అనే కాదు, సాక్షాత్తు ప్రధాని మోడీ కాంచెలి అమిత్ షా గిమిత్ షా పూపాటి లీడర్లు కార్యకర్తలు కూడా తాపకోసారి తెలంగాణ మీద గిట్లా ఇసంగాక్కుతూనే ఉన్నారు. మోడీ సారాన్ లేదా తల్లిని చంపి బిడ్డనిచ్చినట్టు తెలంగాణనిచ్చిరని ఇనురి మల్లో మల్క. లేకిన్ రాజనీతిक लाभ पाने के लिए आंध्र के लोगों को विश्वास में लिए बिना राज्यसभा के दरवाजों को बंद करके जोर और जुल्म के बीच हाउस ऑर्डर में नहीं था तो भी आपने आंध्र और तेलंगाना का विभाजन किया. उन्होंने बच्चे को बचा लिया, मां को मार दिया है. हम सबका दायित्व है कि तेलुगु स्पिरिट को बचा लिया जाए. और आपके लिए नया नहीं है, आपने भारत पाकिस्तान का विभाजन किया, आज भी मुसीबतें झेल रहे हैं. आपने इनका भी विभाजन ऐसे किया है, उनको विश्वास दिलाया होता तो शायद ये मुसीबत ना आती. అప్పట్లో మోడీ సార్ గిట్లా మాట్లాడితేనే తెలంగాణ అంతగా రవైంది. మన బీఆర్ఎస్ లీడర్లు మోడీ సార్ మాటలకు నిరసన చెప్పిర్రు, పార్లమెంట్ లో పెద్ద లడాయి చేసిరు. మరి ఇప్పుడు పువ్వుపాటి ఎంపీ గంతగానం మన తెలంగాణ మీద ఇసంగాకుతుంటే పాకిస్తాన్ అంటుంటే ఒక్క పువ్వుపాటి ఎంపీ మాట్లాడలే, ఒక్క షేయిపాటి ఎంపీ కిక్కుమన్లే ఇనుకుంటా చేసిరు. ఏంది అసలు? మన రాష్ట్రం పుట్టుకను గంత ఘోరంగా అవమానం చేస్తుంటే వీళ్ళెందుకు సప్పుడేకున్నారు? కంసకం నిరసనలు అసంటిదన చేయలేదంటే వీళ్ళని ఏమనుకోవాలి? ఎందుకు మరల వాళ్ళే? గిదా తెలంగాణ మీద ఉన్న పాయరం, గిదా తెలంగాణ జనం మీద ఉన్న తాన్లాట. అసలు ఈ బీజేపీలకు ఏందోళ్ళ ఎప్పటికీ మన మీద పడి ఏడుస్తుంటారు. కేసీఆర్ సార్ మీద కోపం ఉంటే రాజకీయంగా చూసుకోవాలి, కానీ తెలంగాణ పుట్టుడే తప్పు, రాష్ట్రం వేరు చేసుడే ఘోరమని మాట్లాడుడింది. మన తెలంగాణ మనకు వచ్చినాకనే కదా 10 ఏళ్ళు మన రాష్ట్రం డెవలప్ అయింది, దేశానికి కొత్త తోవలు చూపించింది. కానీ ఇదే ఓరు తెలియదు, గందుకే గీసంటి మాటలు వెళ్తున్నాయి పూపాటి లీడర్ల నోట్లకెళ్ళి. మరి ఇక్కడ పూపాటి వాళ్ళ సంగతి ఏంది? ఆ తేజస్వి సూర్య మాటలే వీళ్ళ మాటలా? ఆయన చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటురా? ఓట్లప్పుడేమో తెలంగాణ జనం కావాలి, ఓడిచినాక గిట్ల ఈ సంగక్కాలి, ఇదెక్కడ తమాషా అని గరమైతురు పబ్లిక్.